Watch full episodes on Jio Hotstar. మిత్రులారా పదండి లోపలికి వెళ్దాం. అరే అరే ఈ మోటు ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ చూడండి, మోటు అక్కడ ఉన్నాడు. ఇదిగో బాబు. మోటు హాయ్ పతులు. అరే ఈ పాప ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరే మోటు, నువ్వు ఎందుకు తరచూ మాయమైపోతున్నావు? సారీ పతులు. మోటు, నేను అక్కడ బెలూన్లు పగలగొడుతూ ఉంటాను. మిత్రులారా, నేను గ్యాడ్జెట్ షోకి వెళ్తున్నాను. నేను గను షూటింగ్ కి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి రైడ్ ఎక్కుతాను. మీరంతా ఫిక్స్ చేసేసుకున్నారు. నేను రోలర్ కోస్టర్ లో వెళ్ళాలి. ఓకే మోటు, వెళ్దాంలే. ఏడవకు. చిన్న పిల్లలా ఏంటి ఆడుకోవడానికి ఇలా ఏడుస్తున్నారు? ఎవరిని చూసి పిల్లాడు అంటున్నావు? మేము కూడా ఆడుకోగలం. కానీ మీ ముందే నేను ఆడుకుంటాను. పదండి రోలర్ కోస్టర్. ఇక్కడ పూర్తయిపోయింది. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగానే జరుగుతుంది కదా? తప్పకుండా సార్, మీరు అసలు ఎలాంటి దిగులు పడకండి. మేము పెద్ద ఫన్ అండ్ ఫైర్ అలాగే రైడ్స్ వాటి మెయింటెనెన్స్ చేస్తున్నాం. మీది చాలా చిన్న ఫైర్. డోంట్ వరీ. ఓకే థ్యాంక్ యూ. వైరస్ సార్, ఇప్పుడు మీరు మీ గ్యాజెట్స్ అన్ని చోట్లను పెట్టేశారు కదా? అవును, అన్ని చోట్ల పెట్టేశాము. ఇప్పుడు ప్రజల్ని ప్రశాంతంగా కొల్లగొడదాం. టికెట్ తీసేసుకున్నాను. పదండి త్వరగా. చూసారా, మోటు పతులు వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో వాళ్ళు వెనకాలే వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? సరే పదండి, మొదటి దోపిడీ వాళ్ళ నుంచి మొదలు పెడదాం. త్వరగా పదండి. పెద్దన్నయ్య అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు మీ ప్రతిభని చూపించండి. అరే ఏంటిది? మాట్లాడకుండా ఉన్న చోట కూర్చో. భలే ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. రైడ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. ఒక సెల్ఫీ తీసుకుందాం. చూడండి ఎంత ఫన్నీగా ఉందో. ఫన్నీగా ఉందా? సరే, ఇప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుందో మీరే చూడండి. ఇలా ఇవ్వండి వైరస్ సార్. మీ దగ్గర కాస్ట్లీ వస్తువులు ఏమున్నా కానీ మాకు ఇచ్చేయండి. ఇస్తే మీరు వెళ్ళిపోవచ్చు. నువ్వు మోసపోయావా? డబ్బులు నా పై పాకెట్ లో ఉన్నాయి. అయ్యో, అరే నా వాచు. అయ్యో మన చైనా. అరే నా బాలయ్య. అరే మిత్రమా, నాది కూడా తీసుకుపోయింది. ఆపండి రోలర్ కోస్టర్ ని ఆపండి. ఎక్కడున్నాడు మేనేజర్? ఏంటి విషయం? రైడ్కు వెళ్తుంటే సడన్ గా 2 చేతులు బయటకు వచ్చాయి. ఒక గన్ వచ్చింది. అది మా దగ్గర ఉన్న చైను డబ్బులు అన్ని తీసేసుకుంది. ఏంటంటే మీరు మిమ్మల్ని చూస్తుంటే ఏదో తమాషా చేస్తున్నట్టున్నారు. కాలు వచ్చింది, చెయ్యి వచ్చింది అంటూ ఏదో అంటున్నారు. మీరేమైనా నిద్రపోతున్నారా ఏంటి? అరే మీరు ఆగండి. అన్నట్టు మీ రోలర్ కోస్టర్ లో నుంచి ఏదైనా గన్ను గాని కన్ను గాని తిరిగి వచ్చిందా? లేదే, అటువంటిదేం జరగలేదు. అయ్యమ్మా, లాక్కున్నాయి.
మేమెందుకు అబద్ధం చెప్తాం? కానీ దయచేసి మీరు ఇలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి. ఇలాగే సమస్య సృష్టించి బోనస్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరోవైపు బోనస్ అవమానపడకూడదని వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. మీరు గనక వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను. మా సంతోషాన్ని అంతా మీరు చెడగొట్టారు. వాళ్ళని వదలకండి. కొట్టండి కొట్టండి వాళ్ళని కొట్టండి. పట్టుకోండి. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? నెక్స్ట్ టైం అసలు వదలకూడదు. మీరిద్దరు వెళ్ళి మోటు పత్తులు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడండి. వెళ్ళండి. దెబ్బ గట్టిగా తగిలింది. డాక్టర్ వైరస్ త్వరగా ఐస్ తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఈ వైరస్ నంబర్ 1 నంబర్ 2 కన్నా దారుణంగా ఉన్నారు. ఐస్ తీసుకురమ్మంటే ఆయన నన్నే ఐస్ లో పడేశారు. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నాకెందుకో నిజం వానర్ దగ్గరికి వెళితేనే తెలుస్తుంది అనిపిస్తోంది. పదండి వెళ్ళి చూద్దాం. అరే మళ్ళీ మీరు తిరిగి వచ్చారా? ఒక్క నిమిషం అన్నగారు, ఇలా చూడండి. మేమేమి దోపిడీ దొంగలం కాదు. మేము మీకు నిజాన్ని చెబుతాం. అందులో నుంచి గన్ను బాక్సింగ్ పంచ్ వచ్చాయి. మీరు ఆ రోలర్ కోస్టర్ లో గన్ని బాక్సింగ్ పంచ్ ని ఎలా పెట్టారు? ఇలా చూడండి, నేను నిజాయితీ గల మనిషిని, నిజాయితీగానే పని చేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. సరే అన్నయ్య, ఇది చెప్పండి. ఈ రైడ్స్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? అది ఒక కొత్త కంపెనీ. ఆ కంపెనీకి మేము కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటాము. ఏ కంపెనీ? జాన్ అండ్ జాన్సన్ కంపెనీ. అదే ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. అతను పొట్టిగా ఉంటాడా? అతనితో పాటు ఇద్దరు బాగా బండగా ఉండేవాళ్ళు ఉన్నారా? అతనితో పాటు ఇంకో బక్కగా ఉండేవాడు ఉన్నాడా? అయితే అది జాన్ గ్యాంగే. పదండి మనం వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. గేట్ క్లోజ్ చేయండి, లేకపోతే వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతారు. ఏంటి ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి, నా గ్రౌండ్ లో గుర్రం సిద్ధంగా ఉంది. అందులో కూర్చుని మనం పారిపోదాం. మామూ వాళ్ళ చూడండి, వాళ్ళే మెయింటెనెన్స్ వాళ్ళు. వాళ్ళ రైట్ ఆ గుర్రం పైన కూర్చున్నారు. జాన్, మేము నిన్ను కనిపెట్టేశాం. ఏంటి డాక్టర్ వైరస్, త్వరగా మీ ప్రతిభని చూపించండి. అరే మోటు పత్తులు ఇక్కడికే వస్తున్నారు. పద. జాన్, మేము నిన్ను వదిలిపెట్టాం. అరే మనం ఎక్కడికి వచ్చాం? పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. సమోసాలు తిని ఇక విజృంభించు. అరే ఇప్పుడు సమోసాలు ఎక్కడున్నాయి? ఉండు, ఇప్పుడే తీసుకొస్తా. తిను మోటు.
ఇదిగో చూడండి, మా దగ్గర నుంచి దొంగిలించిన వస్తువులు. వీళ్ళే ఆ దొంగలు. ఇదిగో ఇతనే వాళ్ళ ఫ్రెండ్ సైంటిస్ట్. ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఈ మెషిన్స్ ని తనకి ఇష్టం వచ్చినట్టుగా మారుస్తున్నాడు. జాన్, ఎలాగో వచ్చావు కదా, ఈ రైడ్ కూడా ఆనందించు. ఇక మీద మేము ఎవరి దగ్గర దోచుకో. Thank you all. ఇప్పుడు ఇంకా బరువుని ఎత్తబోతున్నాను. మనకు కావాల్సిన వాడే. అతన్ని నా కలెక్షన్ లో పెట్టుకుంటారా? వెయిట్ లిఫ్టర్ ఎందుకని తరచూ నీళ్లు తాగుతున్నాడు? నాకు ఎక్కడో కొడుతోంది. ఒకవేళ అతను నీళ్ల పేరుతో ఎనర్జీ డ్రింక్ ని తాగుతున్నాడా? ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఒక్క నిమిషం. నాకు ఏమనిపిస్తోందంటే మీరేదో పవర్ డ్రింక్ తాగుతున్నారు అనిపిస్తోంది. మీరు అది తాగకుండా వెయిట్ ఎత్తండి, అప్పుడు చూద్దాం. చూడు, ఇది నాకు సంబంధించిన మందు. సరే, నువ్వు ఎనర్జీ బూస్టర్ తాగే దీన్ని ఎత్తు చూద్దాము. ఎవరైనా సరే మీకు ఇష్టం వచ్చిన తాగి దీన్ని ఎత్తండి, అది చూస్తాను. ఇది నేను చేస్తున్న ఛాలెంజ్. ఒకవేళ మీకు చేతనైతే నన్ను ఓడించండి లేదా బయటికి వెళ్ళండి. అలాగా? అవునవును, ఛాలెంజ్ చేయండి. పతులు, నాకు గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు. నేను ఇప్పుడే నీళ్లు తాగి వెళ్తాను. వద్దు మోటు, నువ్వు తాగకూడదు. నువ్వు ఇవి తింటే చాలు. అరే అవునవును, నేను తిని వెళ్తాను. నా ఫ్రెండ్ తిన్నాక వెయిట్ ఎత్తుతారు. ఓకే. బరువు ఇంకా పెంచాను. అరే, ఆయన ఏం చేస్తున్నారు? ఇది కూడా. ఓరి నాయనో, అన్నా, మీరు అసలు ఏం చేస్తున్నారు? మీరు వెయిట్ ని ఒక్కొక్కటిగా ఇంక్రీజ్ చేయాలి. విషయం ఏంటంటే మా దగ్గర పెద్దగా టైం లేదు. మేము చాలా బిజీగా ఉంటాం కదా. ఏంటిది? అతనికి తినడానికి మీరు ఏమిచ్చారు? అరే అవును, ఆయన ఎలా చేయగలిగారు? ఇది చాలా బాగుంది. నా ఆల్బమ్ కి నాకు ఈతనే కావాలి. బోస్ ఎక్కడికి వెళ్ళిపోయారు? బోసేరి అయ్యమ్మా! ఓరి నాయనో, ఆయన తప్పించుకున్నాడు. అరే, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటండి, వెయిట్ లిఫ్టర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇందాక ఇక్కడేగా ఉండాలి, ఈలోగా ఎక్కడికి మాయమైపోయారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? త్వరగా ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? వెయిట్ లిఫ్టర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? నా గురి అసలు ఎలా మిస్ అయింది? లగైతో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మౌటు పత్రులు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయితే మిత్రులారా, పదండి వెళ్ళిపోదాం.
ఎక్స్క్యూజ్ మీ, మీరు నిజంగా అదరగొట్టారన్నా. మీరు ఒక్కసారిగా వెయిట్ అంతా ఎత్తేశారు. మిమ్మల్ని అందరినీ ఒక్క ఫోటో తీసుకున్నా నా మెమరీ కోసం. అలాగే, తప్పకుండా తప్పకుండా. అరే ఇతను స్టేజ్ మీద ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్, త్వరగా కింద కొంగండి. నా భర్త ఎలా మాయమైపోయారు? ఇతనే ఏదో తెగమక చేస్తున్నాడు. ఇతను ఫోటోలు తీసి జనాన్ని మాయం చేస్తున్నాడు. పట్టుకోండి అతన్ని. పట్టుకోండి. పదండి, అందరూ ఆగండి. చేసి చెప్పండి. ఏంటి చీజా? తప్పకుండా చీజ్. అరే మాట చీజ్ మాత్రం వద్దు. అరే విక్టోరియా మెమోరియల్ మాయమైపోయింది. ఓరి నాయన, నేనేంటి ఇలా చేశాను? సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఫ్లయింగ్ హెల్మెట్లు పెట్టుకుని ఇక్కడి నుంచి ఎగిరిపోదాం. పదండి పదండి. అరే అరే, మీరు ఆకాశంలో ఎగిరినంత మాత్రాన నేను ఫోటో తీయలేనా? ఇలా చూడండి. ఏంటి? అరే అరే, మనకి పైనున్న సేఫ్టీ లేదు. పదండి, కిందకి వెళ్ళిపోదాం. పదండి. లగైతే అలా చూడండి, మా అన్నయ్య గొలిటారం వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళి ఈ విషయం అతనికి చెప్తానండి. గొలిటారా లగైతే ఒక అతను మా వెంట పడుతున్నాడు. అతను కెమెరాలో ఫోటోలు తీసి మనుషుల్ని మాయం చేస్తున్నాడు. లగైతే అతనే ఆ ఫోటోగ్రాఫరు. అరే అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. నేను ఇక్కడ ఉన్నానుగా. ఓరి దేవుడా, వాళ్ళు మళ్ళీ తప్పించుకున్నారు. పర్వాలేదులే, నా ఆల్బమ్ లోకి ఇన్స్పెక్టర్ వచ్చారు కదా. లగైతే నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే, ఖచ్చితంగా ఆ కెమెరాలో ఏదో విషయం దాగుంది అని. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఆ ఆల్బమ్ మనం దొంగతనం చెయ్యాలి. సరే సరే, ఓకే ఓకే. డాక్టర్ జట్కా, మీరు వేషాలు మార్చి అతని దృష్టిని మరల్చండి. మేం వెళ్ళి అతని ఆల్బమ్ ని దొంగిలిస్తాము. అన్నా, నన్ను ఒక ఫోటో తీస్తావా? ఓకే ఓకే. ఈ ఫోజులో ఒకటి, ఇంకొకటి ఈ ఫోజులో, ఇదిగో ఇంకొకటి ఇలాగా, ఇదిగో ఇంకొకటి ఇలాగా. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయండి. మోటు, అతను ఏం మ్యాజిక్ చేశాడు? సరే, ఇంక చాలు. ఇదిగోండి మీ మొబైల్. థ్యాంక్ యూ. ఓరి దేవుడా, నా ఆల్బమ్ ఏమైపోయింది? పరిగెత్తండి అయ్యా. మీరు నన్ను దద్దమ్మని చేశారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. లగైతే ఇతను ఇక్కడ కూడా వచ్చేసాడా? ఆగండి ఆగండి. సమోసా సువాసన. సమోసా. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకొని వెళ్తారా? దాక్కుందాం పదండి అయ్యా. కమాన్, ఇప్పుడు నువ్వు నా ఫోటో తీయి. ఫైన్, సంతోషంగా తీస్తాను. అరే ఏమైంది? ఫోటో తీయలేదేంటి? తీయి, టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీయి. ఇప్పుడు చెప్పు, అందరూ నార్మల్ గా అవ్వాలంటే ఏం చెయ్యాలి? నేను చెప్తాను. కెమెరాలో ఒక రివర్స్ బటన్ ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే అంతా నార్మల్ గా మారిపోతుంది. విక్టోరియా మెమోరియల్ హాల్ తిరిగి వచ్చింది.
వాడిని అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చెప్పు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను ఫోటో తీసి జనాల్ని ఆల్బమ్ లో ఖైదు చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాను. అది నా రాజ్యం, నేనే కింగునే. కానీ మీరు నా ప్లాన్ ని మొత్తం చెడగొట్టేశారు. అలాగా? అయితే నీకంటూ నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు నీ కెమెరాలోనే ఖైదీగా ఉండిపో. వద్దు. ఓరి దేవుడా, మీరేం చేశారు? నా 21 ఏళ్ల సర్వీస్ లో మొట్టమొదటిసారిగా దీన్ని ఇలా చూస్తున్నాను. కెమెరాలో మనుషులు బందీలుగా కావడాన్ని. మోటు పతులు, థ్యాంక్ యూ, మీరు చాలా మంచి పని చేశారు. మోటు పతులు, నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపండి ప్లీజ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.